హాయ్ అండి. నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పటివరకు ప్రతి వీడియోకి లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోకి వెళ్ళిపోతే కనుక మీకు లాస్ట్ వీడియోలో చెప్పున్నాను కదా! పిల్లలైతే అక్క తీసుకెళ్ళింది అనేసని. ఇంకా పిల్లలు లేకుండా నా డే రొటీన్ అనేది ఏ విధంగా అవుతుందనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాననమాట మీతో అందరితో. ఇంకా ఈ వీడియోకొచ్చేస్తే గనక ఇంకా మార్నింగ్ కొంచెం లేట్‌గానే లేస్తున్నానండి. ఎందుకంటే పనేముండదు. పిల్లలు కూడా లేరు కదా అనేసని. ఇంకా నేనైతే ఇంకా లేచేసరికి 6:30 అట్లా అయ్యింది. సో, 6:30 అట్లా అయింది కదా! ఇంకా ఫస్ట్ అయితే నేనింకా హెయిర్‌కి ప్యాక్ పెట్టుకుందామనేసిని ఇక్కడ అలోవెరా అలానే జస్ట్ ఒక ఉల్లిపాయ అయితే వేసి జస్ట్ గ్రైండ్ చేసేసైతే ముందు హెయిర్‌కనేది ప్యాక్ పెట్టేస్తున్నాను. ఈ ప్యాక్ పెట్టేసుకున్న తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని కొంచెం గ్రీన్ టీ అట్లా తాగేసామనుకోండి, ఆ పనంతా అయ్యేసరికి మనకి ఈ ప్యాక్ కూడా డ్రై అయిపోతుందన్నమాట. అప్పుడు వెంటనే స్నానం చేసేయొచ్చు కదా అనేసి నేనైతే ఏదైనా ప్యాక్ పెట్టుకోవాలి అనుకుంటే గనక నేను ముందు రోజు నైట్‌గా ప్లానింగ్ చేసుకుంటాననమాట. ఏదన్నా మెంతులవి నానబెట్టుకోవాలి అంటే గనక ముందు రోజు నానబెట్టేసుకుంటాను. ఇక్కడ ఏంటి అంటే నాకు కొంచెం హెయిర్ అనేది రఫ్‌గా ఉందనేసని జస్ట్ అలోవెరా ఒకటే వేద్దాం అనుకున్నాను. కానీ సరే ఆనియన్ కూడా వేద్దాము అనేసని ఇంకా ఎలానో ఆనియన్ కూడా వేసేసి ప్యాక్ పెట్టేసి ఇంక నేను హెయిర్‌కైతే అప్లై చేసేసాను. అప్లై చేసిన తర్వాత ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నా అండి. క్లీన్ చేసిన తర్వాత ఇక్కడైతే గనక నేను గ్రీన్ టీ పెట్టుకున్నాననమాట. సారీ గ్రీన్ టీ కాదది లెమన్ టీ. నేను ఒక్కొక్కసారి గ్రీన్ టీ తాగుతాను. ఒక్కొక్కసారి లెమన్ టీ తాగుతూ ఉంటాననమాట. సో, ఇక్కడైతే నేనింకా లెమన్ టీయే పెట్టుకుంటున్నాననమాట. నిజంగా మార్నింగే ఇలాగ గ్రీన్ టీ ఆర్ లెమన్ టీ లేదు ఏమీ లేవు అనుకుంటే ఇంకా జస్ట్ హాట్ వాటర్‌లో లెమన్ అయినా కలుపుకొని తాగితే చాలా మంచిదండి. అలానే లెమన్ టీ పౌడర్ కూడా మనకి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకపోతే మార్నింగే హాట్ వాటర్ అనేది ఒక 15 డేస్, ఒక 1 మంత్ అన్నా ట్రై చేయండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. చాలా బావుంటుంది. ఇక్కడ ఇక్కడైతే నేను గ్రీన్ టీ తాగేసి ఇంక ఫ్రెష్ అప్ అయిపోయాననమాట. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకిక్కడైతే ఇంకా మాకు పూజలు అలాంటివేమీ లేవు కదా! జస్ట్ నార్మల్‌గానే దేవుడికి మా టీవీ పక్కనే కృష్ణుడు, అలానే వెంకటేశ్వర స్వాములిద్దరూ ఉంటారు కదా! వాళ్ళకైతే జస్ట్ అలా దండం పెట్టేసుకొని, ఇంకిక్కడైతే నేను ఒక్కదాన్నే కదా అని టిఫిన్‌లవేమి ప్రిపేర్ చేసుకోవట్లేదు. పిల్లలుంటే ఎలాగో తప్పదండి. వాళ్ళ కోసమైనా చేసి మనం తింటాము. ఇక్కడ నేను ఒకరిదాన్నే కదా అనేసని కొంచెం బద్ధకం వచ్చేసి ఇక్కడ వాటర్ మిలన్ ఉంటే, వాటర్ మిలన్‌తో జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. మీకు ముందు వీడియోలో చెప్పున్నాను కదండీ! అమ్మ అయితే వాటర్ మిలన్ అవన్నీ కూడా పంపించారు అనేసని వచ్చేటప్పుడు. ఇంకా అలా పీసెస్ తిని నాకు బోర్ కొట్టింది. సరే జ్యూస్ అన్నా చేద్దాము, ట్రై చేద్దాము అనేసని ఇంకా ఇక్కడైతే జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను. నేను వాటర్ మిలన్ జ్యూస్ చేయడం అనేది ఫస్ట్ టైమ్ అండి. కానీ చాలా బా వచ్చింది. చాలా బావుందనమాట. ఇంత బావుంటుందనైతే అస్సలు అనుకోలేదు. నేను ఇందులో ఏంటంటే కొంచెం పాలేసాను. అలానే బూస్ట్ పౌడర్ ఏసాననమాట. కొంచెం అయితే ఇందులో కావాలి అనుకుంటే జీడిపప్పు, బాదం ఇవన్నీ కూడా నానబెట్టి కూడా వేసుకోవచ్చండి. సబ్జా కూడా యాడ్ చేసుకున్నాననమాట. సబ్జా ఏసుకోవడం వల్ల బాడీ అనేది కూల్ అవుతుంది కదా! ఈ సమ్మర్‌లో మంచిది కూడా కదా! అనేసని ఇంకా సబ్జా అవన్నీ కూడా యాడ్ చేసుకొని ఇంకా నార్మల్‌గా ఒక గ్లాసే తాగుదాం అనుకున్నాను. కానీ నాకు బాగా నచ్చి ఇంకా 2 గ్లాసెస్ అయితే తాగేసానండి. అది చూడ్డానికి కూడా చాలా టెంప్టింగ్‌గా అనిపిచ్చింది. మనకేదో రోజ్ మిల్క్ లాగా అట్లాగా పింక్ కలర్‌లో వచ్చి చాలా బావుంది. ఈ జ్యూస్‌కి సంబంధించి నేను షార్ట్ వీడియో అప్‌లోడ్ చేసున్నాను. ఎవరైనా చూడాలనుకుంటే గనక మన ఛానల్‌కెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఇంకిక్కడైతే నా టిఫిన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చక్కగా జ్యూస్ అయితే తాగేసాననమాట. ఇంకా ఐస్ క్యూబ్స్ అవన్నీ కూడా అందులో వాటరేసి పెట్టేస్తూ ఉన్నాను. నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఏదైనా జ్యూస్ చేసుకునేటప్పటికి ఐస్ క్యూబ్స్ అనేవి పనిచేస్తాయి కదా! సో, ఇక్కడైతే ఇంక అదే విధంగా జ్యూస్‌కి ఏదైతే కావాలో అవన్నీ తీసుకొచ్చాను కదా ఫ్రిడ్జ్‌లోంచి. ఇంకా అవన్నీ కూడా పెట్టేసి ఇంక ఎక్కడియి అక్కడ పెట్టేసుకొని, ఇంక గిన్నెలు అవన్నీ కూడా తోమేస్తున్నాను. నిజం చెప్పాలి అంటే పిల్లలు లేకపోతే అస్సలు పనే ఉండదండి ఇంటిలో. నిజంగా మాకు పిల్లలున్నారు అంటే గనక మనం రోజుకు 2, 3 సార్లైనా ఇల్లులు అవన్నీ కూడా తుడుచుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఏదోటి పేపర్‌లేయడమని చిరాకు చేయడమో, లేదంటే బెడ్ షీట్లు పాడు చేసేయడం అలా చేస్తూ ఉంటారు కదా! పిల్లలు ఉంటే గనక.
ఆ! మామూలుగా అయితే నేను అలాగే తుడుస్తాను. 2, 3 సార్లయితే తుడుస్తూ ఉంటాననమాట. కానీ పిల్లలు లేరు కాబట్టి మార్నింగ్ ఒక్కసారి తుడిస్తే గనక నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నీట్‌గానే ఉంటుంది. ఏదో మార్నింగ్ నీట్‌గా ఉన్నా లేకపోయినా గానీ మార్నింగే తుడుచుకుంటాం కదా! ఇంక అదే ఉద్దేశంతో నేనైతే మార్నింగ్ కూడా తుడుస్తానంతే. జస్ట్ మార్నింగ్ తుడిస్తే సరిపోతుంది. రోజంతా నీట్‌గానే ఉంటుందనమాట. పిల్లలున్నారనుకోండి వాళ్ళకి వండుకోవడం అనేసి వాళ్ళకి పెట్టడం, వాళ్ళకి స్నానాలు చేపిచ్చడం ఏదో ఉంటుంది గదా! పని ఇంట్లో పిల్లలుంటే గనక. పిల్లలు లేకపోయేసరికి చాలా ఖాళీ అనిపిచ్చేది. నాకే చిరాకొచ్చేసేది. బోర్ కొట్టేసేదనమాట. ఏంటి ఇంతలా ఉంటుందే పిల్లలు లేకపోతే అనిపిచ్చింది. ఇంకా టిఫిన్ అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు. సరే తీసుకొద్దామనేసనైతే ఇంకా మార్కెట్‌కి వెళ్ళి ఇంకా మార్కెట్ నుంచి కూడా వచ్చేసానండి. చూస్తున్నారు కదా! బయట ఎండ మాత్రం బీభత్సంగా ఉంటుందండి. మరి మీకెలా ఉంటుందో కింద కామెంట్ చేయండి. చాలా విపరీతంగా ఉంటుంది ఎండైతే మాత్రం. నేను అప్పటికి ఈ సమ్మర్‌లో బయటికెళ్ళేటప్పుడు కొంచెం ఫేస్‌కనేది కొంచెం చున్నీ కట్టుకోవడం, లేదంటే మాస్క్ పెట్టుకోవడం, స్పెక్ట్స్ పెట్టుకోవడం అట్లా చేస్తూ ఉంటా కానండి, ఎంత చేసినా గానీ ఆ ట్యాన్ అనేది వస్తుంది గదా! ఇంటికి రాగానే. సో, దానికోసమనే నేనింకా మార్కెట్‌కెళ్ళొచ్చిన వెంటనే మాత్రం ఇక్కడ ఫేస్ వాష్ అయితే చేసేసానండి. నిజంగా ఈ సమ్మర్‌లో బయటికెళ్ళొచ్చిన వెంటనే ఫేస్ వాష్ చేసేసుకోండి. అలానే వెళ్ళే ముందు కూడా సన్ స్క్రీన్ అప్లై చేసుకొని వెళ్ళండి. ఈ సమ్మర్‌కి చాలా విపరీతంగా ఉంటుంది కదా ఎండ. సో, ఈ ఎండకి మన స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుందనమాట. ఇంకా నేనైతే ఈ సమ్మర్‌లో అయితే సన్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తానండి. సమ్మర్‌లోనే యూజ్ చేస్తాను. ఈ మిగతా సీజన్స్‌లో ఏమి యూజ్ చేయను కానీ, నేను ఖచ్చితంగా సమ్మర్‌లో అయితే సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తాననమాట. దానికి సంబంధించి కూడా నేను వీడియో అనేది అప్‌లోడ్ చేసి పెట్టాను. ఒకసారి చూడండి. ముందు వాళ్ళు వీళ్ళు చూపిస్తున్నారని కాకుండా సన్ స్క్రీన్ అనేది మన స్కిన్ ఎలా ఉంది? మనకి ఏది సూట్ అవుతుంది? ఫస్ట్ అది చూసుకోవాలండి. తర్వాత దానికి తగ్గట్టుగా ఏదన్నా తీసుకోవచ్చనమాట. ఇంకా ఇక్కడైతే నేను మార్కెట్ నుంచి వచ్చేటప్పుడే మిత్రాకి కూడా వెళ్ళాను. మిత్రాకి వెళ్ళి కొంచెం ఫ్రూటీ ఫ్రూటీ, చెర్రీసు, అలానే కిస్మిస్ అవి కూడా తీసుకున్నాననమాట. అలానే పెరుగు కూడా తీసుకున్నాను. ఎందుకంటే లస్సీ అది చేసుకోవడానికి బావుంటుంది కదా! అనేసని. ఎండలనేవి చాలా హీటొచ్చేస్తుంది కదండీ! ఇక్కడైతే గనక ఇంకా ఆఫ్టర్‌నూన్ అంతా గడిచిపోయింది. ఇంక ఈవినింగ్ అయింది. ఇంక పైన వేసిన బట్టలన్నీ కూడా ఇంక మడత పెట్టేద్దాం అనేసైతే తెచ్చేస్తున్నాననమాట. పిల్లలున్నారనుకోండి డైలీ వేసేస్తాను బట్టలైతే. పిల్లలు లేరు కాబట్టి ఎన్నో బట్టలుండవు కదా! అందుకనే ఒక 2 డేస్‌కో, 3 డేస్‌కైతే వేస్తున్నాననమాట వాషింగ్ మిషన్ అనేది. ఇంక తెచ్చేసాను. ఈవినింగ్ అయింది. సరే టీ పెట్టుకుందాము అనేసని ఇంకా టీకైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. చూస్తున్నారుగా నాకు టీ అనేది ఎప్పుడూ ఎక్కువ అల్లం వేసుకొని పెట్టుకోవడం అనేది చాలా ఇష్టమండి. నాకు నార్మల్‌గానే మార్కెట్‌లోనే ఎక్కడైనా కానీ అల్లం చూసాననుకోండి నాకు ఫస్ట్ ఫస్ట్ గుర్తొచ్చేది టీనే. అబ్బా! ఎంత ఫ్రెష్‌గా ఉందో టీలో వేసుకుంటే ఎంత బావుంటుందన్న ఫీలొస్తది నాకు. ఇంకిక్కడ అయితే అదే విధంగా నేను అల్లం వేసుకొని మంచిగా టీ అయితే పెట్టేసుకున్నాను. అమ్మాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కూడా నాకు నార్మల్‌గా ఇచ్చేస్తే అసలు ఇష్టం ఉండట్లేదు, నచ్చట్లేదనమాట. అందుకని అమ్మ కూడా అప్పుడప్పుడు నేను తాగేటప్పుడు ఎప్పుడన్నా కానీ ఇలా అల్లం యాడ్ చేసి ఇస్తూ ఉంటారనమాట. ఇంకిక్కడైతే వేడి వేడి టీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తూ ఉన్నారు గదా! నాకు నెక్స్ట్ ఇక్కడ పైన నురగనేది ఇలా వస్తే చాలా బావుంటుంది చూడ్డానికి కూడా. ఈ నురగ కోసమనే మరీ పైనుంచి చేస్తూ ఉంటానన్నమాట కప్‌లో టీ అనేది. ఇంకా టీ తాగేసాను. మధ్యాహ్నం కుక్ చేసుకున్న నాకు వంటే ఉండిపోయిందండి. ఇంక నైట్ ఏమి ప్రిపేర్ చేయననమాట. ఇక్కడైతే గనక కొంచెం అలోవెరా మొక్కలనేవి కొంచెం మరీ తుప్పలా పట్టేసినియి. ఆ కుండీలు కూడా బాగోలేదనమాట. సో, అవన్నీ కూడా తీసేసి మంచి కుండీలో వేద్దాము అనేసని ఇంకా ఇక్కడంతా కూడా ఆ కుండీ అంతా కూడా తీసేస్తూ ఉన్నాననమాట. ఆ అలోవెరా మొక్కనేది ఆ కుండీలో చాలా ఇయర్స్ నుంచి ఉండిపోయిందండి. అందుకనే ఆ ఈళ్ళనేటివి చాలా బావున్నాయనమాట. మొత్తం కుండీని చుట్టేసున్నాయి. అది తీయడానికి కూడా సరిగ్గా కాలేదు. కానీ ఏదో రకంగా తీసేసి ఇంకా ఈ బ్లాక్ కలర్ కుండీ అనేది ఖాళీగా ఉందనమాట. సరే ఖాళీగా ఉండడం ఎందుకు అనేసని ఇంకా అలోవెరా మొక్కను తీసి ఒక అంటు మాత్రమే బ్లాక్ దాంట్లో వేశాను. మిగతాదంతా వేరే దాంట్లో ఏద్దాము. లేదంటే కింద అపార్ట్‌మెంట్‌లో వేసేసామనుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా! ఇది ఫేస్‌కి పెట్టుకోవచ్చు, హెయిర్‌కి పెట్టుకోవచ్చు. అలాగా ఎవరొకరు యూజ్ చేసుకుంటారు కదా! అనేసని నేనింకా కిందయితే వేయించేద్దాం అనేసి ఇంకా మిగిలిందంతా కూడా పక్కన పెట్టేసాను. అలానే తులసి కోట కూడా వేరే దాంట్లో చిన్న దాంట్లో ఒక మొక్కుంది. అది కూడా తీసేసి పెద్ద కుండీలో వేసేసానండి. మనకిప్పుడు
కొత్త మొక్కలవేమి కూడా తులసి మొక్కలవేమి కూడా ఏసుకోకూడదు ఈ టైంలో మేము. అందుకని ఉన్న మొక్కే దాంట్లో వేసేసాననమాట. ఇంకా మొత్తం అంతా కూడా నీట్‌గా చేసేసి బాల్కనీ అంతా కూడా క్లీన్ చేసేసానండి. ఇదే అనమాట మిగిలింది. దీన్ని ఇంకా కిందకి తీసుకొనెళ్ళి వాచ్‌మెన్‌కి ఇచ్చేస్తే తనింక ఏదో ఒక కుండీలో అయితే వేస్తుందనమాట. ఇక్కడ ఒక మొక్కుండేదప్పుడు. కానీ ఇది ఇలాగా డల్‌గా అయిపోయినట్టు అయిపోయింది. సో, ఇదేసామనుకోండి ఎవరు కావాలంటే ఆళ్ళు కోసుకోవచ్చు కదా! కిందే ఉంటుంది గాబట్టి. ఇంకా తనకిచ్చేసాను వాచ్‌మెన్‌కి ఏసేయి ఏదో ఒక కుండీలో అనేసని. ఇక్కడైతే గనక ఇంకా సమ్మర్ అంటే మనకి మల్లెపూలు గూడా గదండీ! ఇక్కడ నేను ఎప్పుడో ఏసాను ఇక్కడికొచ్చిన కొత్తలో వేసాననమాట ఇది. ఆకులు దూస్తే పూలనేవి పూస్తాయనేసని. ఇక్కడ అదే పని జేస్తున్నాను. ఓకే అండి. బాయ్.